నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. ఒకవేళ ఉద్యోగం చేసినా గూడా అందులో స్థిరత్వం లేకపోవడం గానీ, చేయలేకపోవడం గానీ ఈ విధంగా జరుగుతుంది. ఒక మంచి ఉద్యోగం అనుకున్న ఉద్యోగం రావాలంటే అసలేం చేయాలండి? నిజంగా నాన్న, ఉద్యోగం పురుష లక్షణం ఒకప్పుడు. అవునా? ఇప్పుడు అందరూ ఉద్యోగం చేయవలసిందే. చేయకపోతే భార్యాభర్తలు ఉద్యోగం చేయకపోతే సంసారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు అలా లేదు. అవును. ఒకప్పుడు ఏంటంటే ఇంటి మగవాడు సంపాదిస్తే ఇంట్లో ఉన్న 10 మంది కూర్చొని తినేవాళ్ళు, పని చేసుకునేవాడు. హ్మ్. ఇప్పుడు అలా కాదు, ఇద్దరు సంపాదించవలసిందే. ఇక్కడే కాదు, ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు సంపాదించాల్సిందే. కాకపోతే పురుషులకి ఉద్యోగాలు కరువు అవుతున్నాయి. అవును. ఇక్కడ రిజర్వేషన్స్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఎట్లా చూసుకున్నా హ్మ్. వాళ్ళకి ఏదో విధంగా ఉద్యోగం వస్తుంది. కానీ మగవాళ్ళకి చాలామంది కూడా బాధపడుతున్నారు. అలాగే ఆడవాళ్ళలో కూడా చదువుకున్నటువంటి చదువుకు తగ్గ గుర్తింపు ఉన్నటువంటి ఉద్యోగం దొరకట్లేదు. ఏదో ఒక పని. నిజంగా నాన్న, కొంతమందిని చూస్తుంటాం మనం. చెప్పులు కుట్టుకునేవాడు కూడా మంచి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు నాన్న. హ్మ్. చిన్న చిన్న పనులు. అంటే వాళ్ళకి ఉద్యోగాలు లేక, రాక, తగిన గుర్తింపు లేక, బ్రతుకు బండి సాగాలంతే. ఏదో ఒక విధంగా తినటానికి కావాలి. హ్మ్. ఊళ్ళోకెళ్తేనేమో అరే మనవాడు సిటీలో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు. దాని దగ్గర ఏదో చేసుకొని బతకాలి. అలా కాకుండా ఇప్పటికీ అంటే ఒక తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చారు. ఒక స్థితికి తీసుకొచ్చారు. విద్య పూర్తయిపోయింది. ఆ తర్వాత కూడా తల్లిదండ్రులే భోజనం పెట్టాల్సిన పరిస్థితి వస్తే నిజంగా చాలా దుర్గతి అది. అవునండి. అవునా? అలాంటి పరిస్థితులు ఇంట్లో వాళ్ళని అడగలేరు. డబ్బులు హ్మ్. అడగలేరు. కొంతమంది ఇంట్లో వాళ్ళని పిడుచుకు తినేవాళ్ళు ఉన్నారు. నేను దాంట్లో హ్మ్. సమస్య లేదు. చాలామంది ఉన్నారు అట్లాగా. తల్లిదండ్రులు పిడుచుకొని తినేవాళ్ళు. ఎంత వయసొచ్చినా సంపాదించకుండా బద్ధకంతో ఉండేటువంటి వాళ్ళు. అలా కొంతమంది స్వాభిమానంతో ఎదురు వాళ్ళని అడగలేక, అప్పు చేయలేక, అప్పు పుట్టక, చేయలేని పరిస్థితుల్లో, బ్రతకలేని పరిస్థితుల్లో ఏదొక ఏదో ఒకటి విధంగా బ్రతకాలి అనేటువంటి పరిస్థితుల్లో చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగం లేక ఏ పని పడితే ఆ పనులు చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. ముష్టి వాళ్ళల్లో కూడా డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది. ఇంక ఏ పని చేతగాక ఇంకా ఆ పని చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. అవును. కాకపోతే వాళ్ళ పరిస్థితి కూడా చాలా బెటర్‌మెంట్ ఉంది. హ్మ్. ఉద్యోగస్తుల కంటే గూడా. ఎందుకంటే మా గుడి దగ్గరకి ఒక ఆవిడ వస్తుంటుంది. హ్మ్. స్కోడా కార్‌లో వస్తుంది నాన్న. కొంత దూరంలో స్కోడా కార్ ఆపుతారు. ఆ! ఆవిడ దిగేసొస్తుంది. గుడి ముందొచ్చి కూర్చుంటుంది. హ్మ్. ప్రతి శనివారం, మంగళవారం ఆవిడ చేసే పని అదే. ఎందుకండి? ఆవిడ మళ్ళీ సంపాదన ఉంది. ఆ! ఇట్లా ముష్టెత్తే ఆవిడ కారు కొన్నది. ఓరి నాయన! సొంత ఇల్లు 2 ఇళ్ళున్నాయి. వాళ్ళే నయంగా. ఓ మాట చెప్పాలంటే వాళ్ళ మనవళ్ళు, నా కొడుకులు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు మొన్న ఈ మధ్య దాకా. హుహుహుహు. ఓకే. ఆవిడ వడ్డీలకి డబ్బులిస్తుంటుంది. హ్మ్. ఏదైనా వస్తువుని తాకట్టు పెట్టుకొనే ఇస్తుంది. లేకపోతే ఇవ్వదు. హ్మ్. వాడు పొరపాటున డబ్బులు ఇవ్వకపోతే వాడిని లాక్కొచ్చి గల్లాపెట్టుకొని లాక్కొచ్చి మీద కూర్చోబెట్టి డబ్బులు వసూలు చేస్తుంది. దాంట్లో ఉండేటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. అలా కాకుండా నిజంగా చదువుకున్నటువంటి చదువుకి మంచి ఉద్యోగం రావాలి. ఈ ఉద్యోగం నాకు వస్తే నా జీవితం బావుంటుంది. నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోగలుగుతాను అనుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఒకటి చెబుతా నాన్న, ఉద్యోగం రాగానే సరికాదు. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ శరీరం, నీ జన్మకి, నీ జ్ఞానానికి, నీ చదువుకి, నీ ఉద్యోగానికి కారణమైనటువంటి తల్లిదండ్రులను విస్మరించకుండా ఎవడైతే చూస్తాడో, చూడాలి అనేటువంటి సంకల్పంతో ఉంటాడో, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం బాగా పనిచేస్తుందని చెప్తా. హ్మ్. ఏరు దాటిన తర్వాత తెప్పం తగిలేసే రకమైతే ఏ మంత్రాలు, తంత్రాలు పనిచేయవు. వాళ్ళకు కుతంత్రం తప్పితే ఇంకేమీ ఉండదు. హ్మ్. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులని విడనాడవద్దు. హ్మ్. మీకు సంపాదన వచ్చిన తర్వాత ఫస్ట్ జీతంతో తల్లికి తీసుకెళ్ళి ఒక చీర ఇవ్వు. తండ్రికి తీసుకెళ్ళి ఒక ప్యాంట్ షర్ట్ కొనిపెట్టు. జీవితంలో నీ దగ్గర నుంచి ఇంకేం కోరుకోరు వాళ్ళు. ఇదే. అదే ఆనందం ఇంకా. అంతే. సరే. నా కొడుకు కొనిపెట్టాడు అని చెప్పి కట్టుకున్న చీర గాని, వేసుకున్న ప్యాంట్ షర్ట్ గాని వేల మందికి చూపించుకొని ఆనందపడతారు నాన్న. అవును. అవునా? మిగిలిన వాళ్ళకి నువ్వు ₹1,00,00,000 పెట్టి పార్టీలు ఇచ్చినా, ఏం చేసినా కూడా పెద్ద ఆనందం ఉండదు. ఇవాళ తింటారు, రేపు పొద్దున అరిగిపోతుంది. కానీ హ్మ్. ఈ చీర తను చచ్చేంత వరకు బీరువాలో దాచిపెట్టుకొని కొడుకు ఫస్ట్ సంపాదన అని చెప్పి దాచిపెట్టుకునే ఏకైక ప్రేమమూర్తి తల్లిదండ్రులు తప్పితే ఇంకెవరు లేరని చెప్తా. అవును. అలాంటి వాళ్ళని మంచిగా చూసేటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం మంచిగా పనిచేస్తుంది. హ్మ్. సింపుల్ నాన్న. ఇంటి దగ్గర ఒక చిన్న శ్లోకం, ఆంజనేయ స్వామి వారి శ్లోకం ఉంటుంది. శ్లోకం చదువుకుంటూ ప్రొద్దున్నే ఒక 4 యాలు యాలుకలు, ఒక 4 లవంగాలు, హ్మ్. చిన్న పోక, పెద్దదొచ్చి చిన్నది కొద్దిగా పోక.
ఈ శ్లోకం చెప్పుకుంటూ ఒక 11 సార్లు చేతిలో ఇట్లా కుడి చేతిలో పట్టుకొని 3 కూడా శ్లోకం చెప్పుకొని వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు లేదా ఇంట్లో వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళకి నమస్కారం చేసుకుని మనసులో ఇది వేసుకొని వెళ్ళి నోట్లో వేసుకొని చప్పరిస్తూ వెళ్ళండి. బస్సు ఇప్పుడు ఉద్యోగం కావాలంటే కనీసం పక్కనైతే ఆఫీసులు ఉండవుగా, వెళ్ళాల్సి కనీసం 4 కిలోమీటర్లు అయితే ఉంటుందిగా. ఇది చప్పరిస్తూ బయటికి వెళ్ళి కార్యాలయం లోపలికి వెళ్ళే ముందు ఆ కార్యాలయం ముందు నోట్లో ఉన్న ఇలాచి లవంగం పోక ఏదైతే ఉందో బయటికి ఉమ్మేసి లోపలికండి 100% వర్కౌట్ అవుతుంది. నువ్వు ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారి మంత్ర శక్తి ఏదైతే ఉందో నేను ఆఫీస్ దాకా తీసుకొచ్చి నువ్వు అక్కడ కాపలాగా వదులుతున్నావు ఆయన. నీకు ఉద్యోగం రాకుండా ఏమవుతుంది మరి అవును. ఆయన నీతో వచ్చినప్పుడు? అవునా? అవును. ఆయన అసలు ఆంజనేయ స్వామి వారు అంటే ఏ రకమైనటువంటి పని అయినా చేసేటువంటి వాడు. శ్లోకం కూడా చిన్న చిన్న శ్లోకం నాన్న. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ శ్లోకమే. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. శ్లోకంలోనే అర్థమంతా ఉంది. అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యం అనుకునేటువంటి పనులు చేసేటువంటి వాడివి. ఎట్లాగా? సుసాధ్యం తవ కిం వద, సుసాధ్యం చేసేస్తావు. రామదూత కృపాసింధో, అయ్యా నువ్వు రామదూతవి, నేను నీకు నమస్కరిస్తున్నాను. మత్కార్యం సాధయ ప్రభో, నా పని చేసి పెట్టు అని చెప్పి ఆంజనేయ స్వామి వారి శ్లోకం చదువుకొని 11 సార్లు ఈ చేతులు పెట్టుకొని చదివిన తర్వాత అది వేసుకొని నానినటువంటి లవంగం ఇలాచీని కార్యాలయం బయట, అంటే లోపల మెయిన్ గేటు లోపలికి ఎంటర్ అవ్వగానే బయట ఉమ్మేసి లోపలికి వెళ్ళండి. 100% జాబ్ రావడానికి, మీరు అనుకున్న సంకల్పం జరగడానికి ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా తోడుండి మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. అంతే. చాలా చక్కగా తెలుసా గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.